హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో మనం ఐడిబిఐ బ్యాంక్ నుండి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇది పీజీడీపీఎఫ్ ద్వారా ఉంటుంది, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. నార్మల్ ఐబీపీఎస్ నోటిఫికేషన్కి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే, ఐబీపీఎస్ నార్మల్ నోటిఫికేషన్స్లో ఎగ్జామ్ పెడతారు, సెలెక్ట్ అయితే డైరెక్ట్గా జాబ్ ఉంటుంది. దీంట్లో కూడా ఎగ్జామ్ పెడతారు కానీ సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా జాబ్ ఇవ్వకుండా 1 year పాటు ఒక కోర్స్ అయితే ఉంటుంది, పీజీ కోర్స్ అనేది. ఆ కోర్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్స్కి మనకి కొంత అమౌంట్ అనేది కూడా ఛార్జ్ చేస్తారు. మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా ఆ కోర్స్కి అమౌంట్ మీరు పే చేసేయచ్చు, డైరెక్ట్ క్యాష్ అనేది. లేదా మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. జాబ్ వచ్చిన తర్వాత మీకు సాలరీలో ఎడ్యుకేషన్ లోన్ అనేది మనకి కట్ అయ్యేలా మీరైతే ఆప్షన్ అయితే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. వీడియోని పూర్తిగా చూడండి, సో మీకు క్లారిటీ అయితే వస్తుంది నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి. మీకు 1 year పాటు కోర్స్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ కోర్స్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి బెంగుళూరులో ఉండడం జరుగుతుంది. మనకి నిట్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే బెంగుళూరులోను, అలాగే గ్రేటర్ నోయిడాలోను మనకి ఇదైతే ఉండడం జరుగుతుంది. 1 year పీజీ కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనేది ఉంటుంది. దీంట్లో 6 నెలల పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఒక 2 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. 4 months వచ్చేసరికి ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఐడిబిఐ డైరెక్ట్ గా బ్యాంక్ బ్రాంచెస్, ఆఫీసెస్, సెంటర్స్ లో మీకు ఈ విధంగా ఈ 1 year పాటు మనకైతే ఉండడం జరుగుతుంది. ఓకే, 6 months క్లాస్ రూమ్ ట్రైనింగ్, 2 months వచ్చేసరికి ఇంటర్న్షిప్, 4 months వచ్చేసరికి ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ సౌత్ జోన్ వాళ్ళకి మణిపాల్ బెంగళూరులోను, నార్త్ జోన్ వాళ్ళకి అయితే గ్రేటర్ నోయిడాలోను ఈ కోర్స్ అనేది అయితే మీకు 6 months కోర్స్ అనేది అయితే కండక్ట్ చేస్తారో. మీకు ఆంధ్ర, తెలంగాణ వచ్చేసరికి హైదరాబాద్ జోన్ కిందకైతే రావడం జరుగుతుంది. సో మిగతా ఏ జోన్ కింద వస్తాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూసుకోండి. సౌత్ అండ్ వెస్ట్ జోన్స్ అనేవి ఇవి. ఓకే, అలాగే నార్త్ అండ్ ఈస్ట్ జోన్స్ అనేవి సో ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఇవన్నీ నార్త్ అండ్ ఈస్ట్ జోన్స్ కింద అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే కనుక 650 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, సో దీంట్లో అన్రిజర్వ్ 260, ఎస్సీ 100, ఎస్టీ 54, ఈడబ్ల్యూఎస్ 65, ఓబీసీ 171, పీడబ్ల్యూలో బిఐ 6, ఓహెచ్ 7, హెచ్ఐ 7, ఎండిఆర్ ఐడికి 6 ఖాళీలు అయితే ఉన్నాయి. సో అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే నిరభ్యంతరంగా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. ఏదన్నా గ్రాడ్యుయేషన్ చేసున్నా సరిపోతుంది మీకు. అలాగే 1/3/2025 నాటికి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏజ్ అనేది మీకు మినిమం 20, మాక్సిమం 25 సంవత్సరాల లోపు ఉండాలి. మీరు ఎస్సీ, ఎస్టీ అయితే అదనంగా 5, ఓబీసీ, నాన్ క్రిమినల్ అయితే అదనంగా 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఏజ్ అనేది దీనికి కొంచెం తక్కువ ఇచ్చారు, 20-25 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీకు ఏప్రిల్ 6వ తారీఖున టెంటివ్గా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏజ్, ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా మార్చ్ 1 నాటికైతే చూసుకోవాల్సి ఉంటుంది. మీరు మార్చ్ 1 నాటికి ఫైనల్ ఇయర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ అయినట్లుగా మీకు సర్టిఫికేట్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చ్ 1 నుండి మార్చ్ 12వ తారీఖు దాకా అందుబాటులో అయితే ఉంటుంది. టెంటివ్గా ఏప్రిల్ 6వ తారీఖున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మార్చ్ 1 నుండి 12 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, మార్చ్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది, అలాగే మనకి రీజనల్ లాంగ్వేజ్ అనేది కూడా మీకు ప్రిఫరెన్స్ అని ఇవ్వడం జరిగింది. కన్ఫామ్గా రావాలంటే అక్కడ మెన్షన్ చేయలేదు కానీ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 20-25కి మార్చ్ 1 నాటికి. అదనంగా ఎస్సీ, ఎస్టీకి 5, ఓబీసీ, నాన్ క్రిమినల్కి 3, పీడబ్ల్యూ అయితే 10 సంవత్సరాలు ఎక్స్ట్రాగా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అప్లై చేయాలనుకుంటే కనుక మీకు ₹250 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి, మిగతా వాళ్ళకి ₹1050 అయితే మీకు ఫీజు అనేది అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది మీకు లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద 60 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ మీద 40 ప్రశ్నలు ఉంటాయి. క్వాంట్ మీద 40, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ మీద 60 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అయితే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే కండక్ట్ చేస్తారో. తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే మీకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు కోర్స్‌కి ఫీజ్ అయితే ఉంటుందని చెప్పాను కదా, 3,00,000 రూపీస్ అయితే మనకి ప్లస్ జీఎస్టీ మీకైతే ఫీజ్ అయితే ఉంటుంది. ఈ ఫీజ్ అనేది మీరు డైరెక్ట్‌గా మీ దగ్గర క్యాష్ ఉంటే పే చేయొచ్చు.
లేదా లోన్ ఆప్షన్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నీకు ట్రైనింగ్ పీరియడ్‌లో 6 నెలల ట్రైనింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్‌లో రూ. 5,000 మనకి పర్ మంత్. అలాగే ఇంటర్న్‌షిప్ పీరియడ్‌లో 2 మంత్స్‌లో 15,000 పర్ మంత్ అనేదైతే మీకు అమౌంట్ అనేదైతే పే చేస్తారో. మీరు కోర్స్‌లో జాయిన్ అయినప్పుడే మినిమమ్ 3 ఇయర్స్ ఖచ్చితంగా పని చేస్తామని చెప్పి మీరైతే బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది. బాండ్ బ్రేక్ చేసినట్లయితే 2,00,000 ప్లస్ జీఎస్టీ అనేదైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. వెబ్‌సైట్ లింక్ డైరెక్ట్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేసుకొని ఒకసారి మీరు కూడా కంప్లీట్‌గా నోటిఫికేషన్ అనేది చదువుకోండి. అలాగే అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసి మార్చ్ 1 నుండి 12వ తారీఖు లోపల మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నార్మల్ బ్యాంక్ నోటిఫికేషన్ ఐబీపీఎస్‌తో కంపేర్ చేస్తే దీనికి కాంపిటీషన్ అనేది డెఫినిట్‌గా తక్కువైతే ఉంటుంది. ఎందుకంటే ఈ కోర్స్ ఫీస్ గాని, లోన్స్ గాని, ఈ మానేస్తే మళ్ళీ బాండ్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మనకి నార్మల్‌గా మనకి ఐబీపీఎస్ చూపించిన ఇంట్రెస్ట్ అనేది దీంట్లో అయితే చాలా మంది అయితే చూపించరు. అలాగే విడివిడిగా వస్తూ ఉంటాయి కాబట్టి చాలా మందికి అవేర్‌నెస్ ఐబీపీఎస్ వచ్చినప్పుడు అంటే ప్రతి దగ్గర అవేర్‌నెస్ ఉంటుంది గానీ, ఇది వచ్చినప్పుడు అంత అవేర్‌నెస్ కూడా అందరికీ ఉండదు కాబట్టి అన్ని రకాలుగా కంపేర్ చేస్తే ఐబీపీఎస్‌తో కంపేర్ చేస్తే డెఫినిట్‌గా దీంతో కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువైతే వాటితో కంపేర్ చేస్తే అయితే ఉంటుంది. ఓకే. మీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ అర్థమైనాయి కాబట్టి సో మీకు బాండ్ గాని, అలాగే కోర్స్ ఫీస్ 3,00,000 గాని, లోన్స్ గాని ఇవన్నీ కూడా క్లారిటీ ఉండి ఇవన్నీ కూడా నాకు ఓకే అనుకుంటే సో జాబ్ అనేది నీడ్ ఉంది కాబట్టి సో మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే గనక మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై అయితే చేయొచ్చు. నార్మల్ ఐబీపీఎస్‌తో జాబ్‌కి వెళ్ళే కన్నా దీంతో వెళ్తే గనక డెఫినిట్‌గా మీకు కొంచెం సర్టిఫికేట్‌తో పాటుగా వెయిటేజ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక 1 ఇయర్ పాటు 6 మంత్స్ కంప్లీట్‌గా దీనికి సంబంధించి బ్యాంకింగ్‌కి సంబంధించి క్లాస్ రూమ్‌లో నేర్చుకుంటారు. అలాగే మనకి ఇంటర్న్‌షిప్ గాని, అలాగే డైరెక్ట్ ఆన్ జాబ్ ట్రైనింగ్ గాని ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి మీకు కొంత అయితే ఎడ్జ్ అయితే ఉంటుంది. ఓకే. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళన్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళన్నా అప్లై అయితే చేసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.